అతనాసియస్. ఇతను ఈ సిద్ధాంతం కోసం ప్రాణం పెట్టి పోరాడిన ఒక హీరో. ఏరియస్ కు వ్యతిరేకంగా నిలబడి యేసు దైవత్వాన్ని బలంగా సమర్థించాడు. అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ ద ట్రినిటీ థియాలజీ అని కూడా పిలుస్తారు. కాన్స్టాంటినోపుల్ సభ క్రీస్తు శకం 381. ఈ సభలో పరిశుద్ధాత్మ కూడా దేవుడే అని, ఆయన కూడా తండ్రితో కుమారునితో పాటు ఆరాధించబడాలని అధికారికంగా ప్రకటించారు. దీంతో త్రిత్వ సిద్ధాంతం పూర్తి రూపాన్ని అందుకుంది. ఇలా త్రిత్వ సిద్ధాంతాన్ని ఎందరో అభివృద్ధి చేసి క్రైస్తవ ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది దీని చరిత్ర. అయితే ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చిన సిద్ధాంతం ఏంటో చూద్దాం. మీరు విన్నది నిజమే. వాక్యంగా ఉన్న దేవుడు మనకు ఒక సిద్ధాంతం ఇచ్చాడు. ఇది మనుషులు తయారు చేసిన సిద్ధాంతం కాదు, దేవుని సిద్ధాంతం. ఈ సిద్ధాంతం మనకు అర్థం అవ్వాలంటే ఏ దేవుడైతే తన వాక్యాన్ని రాయించాడో ఆ దేవుడే మనలో ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ఇప్పుడు చూడబోతున్న దేవుని సిద్ధాంతాన్ని చూడడానికి దేవుడే మన కళ్ళు తెరిపించాలి. దేవుని ఆత్మే మీకు సహాయం చేయాలి. ఈ విషయం చూసే ముందు ఒకసారి ఆదికాండం దగ్గరికి వెళ్దాం. ఇది అందరికీ తెలిసిన సందర్భం కాబట్టి షార్ట్ గా చెప్పేస్తాను. దేవుడు ఆదామును సృజించిన తర్వాత అతనికి ఒక వాక్యం ఇచ్చాడు. ఈ పండు తినకు, చస్తావు. కొంతకాలానికి అవ్వ ఆదాముకి సాటి అయిన సహకారినిగా ఇవ్వబడింది. ఒకరోజు అపవాది ఏం చేశాడు మనకు బాగా తెలుసు. సర్పం ద్వారా అవ్వ దగ్గరకు వెళ్లి, ఇది నిజమా, తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాడు. ఆదికాండం 3వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అప్పుడు సర్పం, మీరు చావరు అని చెప్పాడు. అవ్వ ఆ పండు తినేలా మోసగించాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని నమ్మకపోవడం, దేవుడు ఇచ్చిన వాక్యానికి అపవాది మరొక అర్థం చెప్పడం, అపవాది చెప్పిన అర్థాన్ని అవ్వ నమ్మి మోసపోవడం, అవ్వ దేవుని ఆజ్ఞను మీరెలా చేసింది. దేవుడు చెప్పిన మాటను నమ్మకపోవడం మనిషికి మరణాన్ని తెచ్చింది. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. దేవుడు సర్వలోకానికి యేసుక్రీస్తు పరిచర్య ద్వారా అపోస్తుల ద్వారా సువార్తను వ్యాపింపజేశాడు. ఆదిమ సంఘ అపోస్తుల ద్వారా వాక్యం మనకు ఇవ్వబడింది. ఇది మనుషుల ద్వారా వచ్చిన సువార్త, మనుషులు రాసిన పుస్తకాలు అనుకుంటే మీరు భ్రమపడినట్లే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు.